విద్యార్థి సంఘ నాయకులంటే ఉద్యమాలు చేసేవారేనా? రాష్ట్రంలో ఉద్యమిస్తే అక్రమ కేసులు తప్పవా? అధికార బీఆర్ఎస్కు విద్యార్థి నేతలు దిమ్మదిరిగే షాక్నివ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో విద్యార్థి సంఘ నాయకుల వ్యూహం ఏంటి? మెజార్టీ స్థానాల్లో పోటీ చేసేందుకు విద్యార్థి నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారా? ఉద్యమాలకు ఊతమిచ్చిన ఓయూ క్యాంపస్ ఇప్పుడు ఎన్నికల రణరంగంలోకి దూకబోతుందా? తెలంగాణ ఎలక్షన్ బరిలోకి రాబోతున్నారు ఉస్మానియా కాకతీయ విద్యార్థి నాయకులు. వాచ్ ది స్టోరీ. అధికార బీఆర్ఎస్ పార్టీపై ఇప్పటికే గుర్రుగా ఉన్న విద్యార్థి లోకం ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతుంది. కేసీఆర్ సర్కార్కు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతుంది. విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను చూసి విసిగిపోయిన విద్యార్థి నాయకులు రాజకీయంగా బుద్ధి చెప్పాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న విద్యార్థి నాయకులు ఇప్పుడు ఎన్నికల కథన రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఉస్మానియా క్యాంపస్ విద్యార్థి జేఏసీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓయూ క్యాంపస్ సిద్ధమవుతుంది. ఉద్యమంలో ముందుండి పోరాడి నేడు ఉద్యమ ప్రస్థానంలో విద్యార్థుల ఊసే లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉండడంతో విద్యార్థి నాయకులు అందుకనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. ఓయూ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమ అమరుడు యాదయ్య సాక్షిగా, ఎంతో మంది బిడ్డల బలిదానాల నెత్తుటి మరకల సాక్షిగా తెలంగాణ ఆశాకిరణంలో ఉదయించేందుకు విద్యార్థి జేఏసీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విపక్షాలు ఇస్తే టికెట్ సరి, లేదంటే ఇండిపెండెంట్ గారైనా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారట. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి నాయకులు పలువురు వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా టీ కాంగ్రెస్ నుంచి మానవతారాయ్, దుర్గం భాస్కర్, కె విజయ్ కుమార్, కేటూరి వెంకటేష్, కోట శ్రీనివాస్ టికెట్లు ఆశిస్తున్నారు. హస్తం పార్టీ కనుక వీరికి టికెట్ ఇస్తే సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు మానవతారాయ్ సిద్ధమవుతున్నారు. చెన్నూరు బరిలో నిలిచేందుకు దుర్గం భాస్కర్, కొల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు కేటూరి వెంకటేష్, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచేందుకు కోట శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. అటు అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఈ విద్యార్థి నాయకులకు పార్టీ ఇమేజ్ కలిసి రానుంది. పార్టీకి కూడా యువ నాయకత్వం తోడవనుంది. మరోవైపు బీఎస్పీ నుంచి పలువురు విద్యార్థి నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వెంకటేష్ చౌహాన్, కె కైలాష్, బద్రి అనే విద్యార్థి సంఘ నేతలు బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దేవరకొండ, మునుగోడు, భూపాలపల్లి బరిలో బీఎస్పీ నుంచి పోటీ చేసేందుకు ఈ ముగ్గురు నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఆశించిన మేర విపక్ష పార్టీలు టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తామని, లేదంటే స్వతంత్రంగానైనా ఎలక్షన్ బరిలో నిలుస్తామని ఈ విద్యార్థి నాయకులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నట్టెట్టా ముంచడం, విద్యార్థులను రోడ్డుపాలు చేయడమే ఇవాళ రాజకీయ రణరంగంలోకి దూకాల్సి వస్తుందని చెబుతున్నారు. 2022లో గ్రూప్ 1, 2, 3, 4 క్యాడర్లలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షనే సరిగ్గా నిర్వహించలేదని తేలిపోయింది. 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిఎస్సికి మోక్షం లేకపోయింది.
ఇక ఏ ఉద్యోగాల కోసమైతే ఉద్యమించామో అవే గతి లేకుండా పోయాయని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. ఏ ఎగ్జామ్ నిర్వహించినా టీఎస్పీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదని, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విద్యార్థి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇక ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో నిరసనలు తెలపడం పాపంగా మారింది. రోడ్డున నిరసన తెలిపిన, విద్యా సంస్థల్లో ఆందోళనలు చేసిన, ఏకంగా ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనంగా ఉందని మండిపడుతున్నారు విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు. ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేస్తే, ఉద్యమిస్తే, విద్యార్థుల సమస్యలు గలం విప్పితే మావోలుగా, మావోయిస్టు సానుభూతి పరులుగా ముద్రలు వేసి అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి అమరుల వీరులుగా సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల ద్వారానే మళ్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని తేల్చి చెబుతున్నారు.